పత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు. మీరు కాలము నెరిగి, ఇక్కడ మీరు కాలము నెరిగి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14 వరకు మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా 11వ వచనంలో మరియు అనే పదాన్ని వాడారు. మరియు అనే పదాన్ని వాడారు అంటే దానికంటే ముందు ఇంకొక అంశం ఉంది. మరియు అనే పదం ఎప్పుడు వాడతారు? ఇద్దరిని కలిపేటప్పుడు వాడతారు, అవునా కదా? ఇద్దరు, పౌలు మరియు దానియేలు, పేతురు మరియు పౌలు, ఆశ్చర్య మరియు సంగీత. అంటే మరియు అంటే దానికంటే ముందు కొన్ని విషయాలు ఉన్నాయి. గడిచిన వారం మనము తెలుసుకున్నవి అదే విషయాలు. ఇప్పుడు ఆ విషయాల జోలికి నేను పోతలేను, కానీ అంటే కొన్ని విషయాలు వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు అవి కూడా వస్తాయి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మొట్టమొదటిగా మనము కాలము నెరగాలి, నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోవాలి. తెలుసుకొని అలాగనే చేయాలి. ఎలాగనే చేయాలి? అలాగనే చేయాలి. ఎలాగనంటే అలాగనే, ఎలాగనే చేయాలట, అలాగనే చేయాలి. ఎలా చేయాలి? అలాగనంటే ఎలా చేయాలి? ఇంతకు మునుపు మనము నేర్చుకున్న ప్రకారం చేయాలి. మొట్టమొదటిగా కాలము ఎరగాలి, నిద్ర మేల్కొని వేళ అయిందని ఎరగాలి. తొందరగా మేలుకునేవారు ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడ ఉదయం లేవండి అని మనకు చెప్పట్లేదు, అంటే అది కూడా తెలియాలి, అది కూడా చెయ్యాలి. ఇక్కడ మేము ప్రొద్దున లేవమని చెప్పడానికి ఈ మాటలు రాయలేదు, కానీ కాలము నెరిగి మేలుకోవాలి. ఇప్పుడు సాయంత్రం అయిందంటే లేదా 9 అయిందంటే మనకు సిగ్నల్ వస్తుంది, పడుకోవాలి. ఉదయం 5 అయిందంటే సిగ్నల్ వస్తుంది, ఇప్పుడు లేవాలి. 1 గంట అయిందంటే సిగ్నల్ వస్తుంది, ఇప్పుడు అన్నం తినాలి, భోజనం చేయాలి. అంటే ఏ కాలాన చేసే వాటికి ఆ పనులు ఉన్నాయి. ఆ పనులను మనము బ్రేక్ చేసినప్పుడు, ఆ పనులను మనకు విరుద్ధంగా చేసినప్పుడు మన శరీరము తట్టుకోదు. 9 నుండి 5 గంటల వరకు పడుకునే సమయం. ఒకరోజు కనుక ఆ సమయం మీరితే తెల్లవారు తరువాత మనము చురుగ్గా ఉండలేము కదా, నిజమే కదా? సరిగా పట్టకపోతే తెల్లవారు దినంలో చురుగ్గా ఉండలేము, ఇది అందరికీ తెలిసినదే. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే, పౌలు మాట్లాడుతున్న ఈ సంగతి రోమీలకు పౌలు ఏం నేర్పుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా రాబోతున్నారు, మీరు సిద్ధపాటుతో ఉండండి అని నేర్పుతున్నాడు. అది ఎలాగో మనం ఇప్పుడు చూస్తాం. మీరు కాలము నెరగాలి. ఏ కాలము నెరగాలంటే దేవుని రాకడ రాబోతున్నదని తెలుసుకోవాలి. అటు తర్వాత మనము నిత్య మేల్కొని వేళ అయినదని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. బుద్ధిగల కన్యకలకు, బుద్ధి లేని కన్యకలకు ఒక సారూప్యం ఉన్నది. అంటే వారిద్దరు ఒకే విధంగా ఉన్నారు. ఏంటంటే ఇద్దరు అంటే ఆ 2 గుంపులు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇద్దరికి ఉన్న ఒక్క సారూప్యం ఏంటంటే, ఆ 2 గుంపులకున్న ఒక సారూప్యం ఏంటంటే వాళ్ళు పడుకున్నారు, అవునా కదా? పడుకున్నారు వాళ్ళు. కానీ వారికి ఉన్న తేడా ఏంటిదంటే, ఒకరి దగ్గరనేమో నూనె ఉన్నది, మరొకరి దగ్గర నూనె లేదు. బుద్ధి గల వారు నూనెను సిద్ధం చేసుకున్నారు, బుద్ధి లేని వారి దగ్గర నూనె సిద్ధం లేదు. వాళ్ళు సిద్ధం చేసుకుని పడుకున్నారు, వీళ్ళు సిద్ధం లేక పడుకున్నారు. ఎట్లయితే పడుకున్నారు. పడుకున్న తర్వాత పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఎవరా పెండ్లి కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడ రానే వచ్చింది. బుద్ధి గల వారికి నూనె ఉంది కాబట్టి వారికి ఎంట్రీ జరిగింది. ఎక్కడ ఎంట్రీ? పరలోక రాజ్యంలో ఎంట్రీ ఉంది. బుద్ధి లేని వాళ్ళు బయటనే ఉండిపోయారు. ఇద్దరికి ఉన్న తేడా ఏంటిదంటే సిద్ధపాటు. సాధారణంగా ఈ ఏఎంఆర్ కంపెనీ పడినప్పుడు
ఒక వ్యక్తితో మాట్లాడుతూ మీ కొడుకు నువ్వు ఏం చదివిస్తారు అని అన్నాను. అని మా వాడిని చదివించలేందుకు ఇప్పుడా 10 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకో 6 సంవత్సరాలకు 10th అయిపోతుంది, ఇంకో 2 సంవత్సరాలు 18 సంవత్సరాలు తీసుకపోయి ఏం వాళ్ళు వేసరే. ఏది 8 సంవత్సరాల కోసము 8 సంవత్సరాల కోసం ఇప్పటి నుండే సిద్ధపడుతున్నాడు. ఏం వాళ్ళు జాయిన్ చేయడమే. 8 సంవత్సరాల కోసం అంతా సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుని రాకడ కొరకు మన సిద్ధపాటు ఎలా ఉంది? పౌలు రోమీలను సిద్ధం చేస్తున్నాడు. ఎందుకు సిద్ధం చేస్తున్నాడు? కోసం సిద్ధం చేస్తున్నాడు. దేవుని రాకడ కొరకు సిద్ధం చేస్తున్నాడు. మీరు నిద్ర మోల్కను వేళ అయినదని గ్రహించి మీరు అలాగున చేయుడి. మీరు అలాగున చేయకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉండదు. ఎలాగున చేయాలి అంటే, మొదటిగా మనం గడిచిన వారు చూసుకున్నట్టు ఒకరినొకరు ప్రేమించాలి విషయంలో తప్ప మరి ఏ విషయంలో అప్పు ఉండవద్దు, వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇతరుల దగ్గర నుంచి ఏం ఆశించవద్దు. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే, ఇలా చేసినప్పుడు మాత్రమే నీవు కాలం నెరిగిన వాడివి. అటు తదుపరి నిద్ర మేలుకున్నప్పుడు సిద్ధంగా ఉన్నవాడే ఉంటావు. నువ్వెందుకు ప్రేమించట్లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగితే, లేదు తండ్రి మరొక ఛాన్స్ ఇస్తే బయటికి వెళ్ళి మళ్ళీ ప్రేమిస్తానంటావా? సాధ్యమవుతుందా? లాజరు అట్లాగే ధనవంతుని చరిత్ర మనకు తెలుసు కదా, ఉపమానం. ధనవంతుడు ఏమన్నాడు? కింద నా బంధువులు ఉంటారు, వాళ్ళతో వెళ్ళి నేను చెప్పొస్తాను, నన్ను ఒకసారి పంపించా. అంటే అక్కడ మోసే ప్రవక్తలు మిగతా వారు అందరు ఉన్నారు, వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు మారు మనసు పొందితే వారు మరలా ఈ రాజ్యానికి వస్తారు. అక్కడే మారు మనసు పొందకపోతే చచ్చిన నువ్వు మళ్ళీ కిందికి వెళ్ళి వారికి చెప్పినా కానీ వారికి అర్థం కాదు. కాబట్టి ఎవరు చెప్పినా అర్థం చేసుకునే వ్యక్తిలో ఉంటుంది. నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని, నిద్ర నుంచి మేల్కొనే సమయం అయిందని తెలుసుకొని మనము పొరుగువాన్ని ప్రేమించడము, ఇతరులది ఆశించకుండా ఉండము, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడము అనేవి మనము చేయవలసిన పని. ఇప్పుడు నిద్ర మేల్కొన్నాం, ఎలాంటి వారముగా మేల్కొనాలి, ఎలా మనము మేల్కొనే వారంగా ఉండాలి మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. చాలండి, నీతి ప్రవర్తన గలవారమై మనం మేల్కొనాలి. ఎట్లా మేల్కొంటాం? దుప్పటి తీసి మేల్కొంటాం, కానీ నీతి ప్రవర్తన గలవారం మేల్కొనలేదు. దుప్పటి తన్ని మేల్కొంటాం అంటే ఈరోజు నేను నీతిగా ఉండాలి, నీతిగా ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో మేల్కొనాలి. మంచి సంగతులతో మేల్కొంటే, మంచి విషయాలను ఆలోచిస్తూ మేల్కొంటే మనము అలా చేయగలుగుతాము, అలా ఉండగలుగుతాము. దొంగ అనుకుంటాడట నిద్ర లేవతోనే, ఈరోజు ఎక్కడ నేను దొంగతనం చేయాలి. హత్య చేసేవాడు అనుకుంటాడట, ఈరోజు నేను ఫలానా వ్యక్తిని చంపాలి. మనం ఎలా ఉండాలంటే నీతి గల వారముగా ఉండాలని మేల్కొనాలట. ఈరోజు మనము తెల్లారి లేవడంతోనే మనం అనుకోవాల్సింది పాజిటివ్ సంగతులు, అంటే సానుకూలమైన సంగతులు, ఇతరులు హర్షించే విధమైన సంగతులు. ఈరోజు నేను ఏం చేస్తున్నా? నీతి ప్రవర్తన గలవానిగా ఉండాలి. నేను ఎవరిని బాధ పెట్టకూడదు, ఈరోజు నేను ఎవరిని బాధించకూడదు, ఈరోజు ఎవరితో నేను కలహాలు పెట్టుకోకూడదు అనే ప్రవర్తన గలవారమై మేల్కొనాలి. ఎందుకంటే సమయము రాబోతుంది, సమయము వస్తుంది. కాబట్టి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకండి అంటే, పాపము చేయడానికి మనం మేలుకోవద్దు, పాపపు ఆలోచనతో మనం మేలుకోవద్దు. పొద్దున లేవడంతోనే ఎవరినో ఒకరిని కొట్టాలి అనే ఆలోచనతో నీవు ఉంటే అది నువ్వు పాపంలోకి తీసుకెళ్తుంది. చివరికి దాని అంతము నరకం. ఎఫెసీ పత్రికలో మరొక మాట, 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అయ్యో, నిద్రించుతున్న వాళ్ళు మృతులలో ఉన్నాడు. అవును, నిద్రపోతామని సత్యంలో తీరే, అవునా కాదా?
నిద్రపోయినప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుస్తుందా మనకు? నిద్రపోతున్నప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుసా మనకు? తెలియదు. మన పక్కన ఏం జరుగుతుందో తెలుసా? తెలియదు. అసలు మనలో ఏం జరుగుతుందో తెలుసా? తెలియదు. కాబట్టి నిద్రించడం అంటే నువ్వు మృతుడివే. నువ్వు లేకపోతే బ్రతుకున్నట్టు, లేకపోతే చనిపోయినట్టే. చాలామంది నిద్రలోనే చనిపోతున్నారు తెలుసా? నిద్రలోనే కాలం చేస్తున్నారు. నువ్వు పడుకున్నావు అంటే తిరిగి లేచే వరకు గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. ఏదైనా జరగవచ్చు, నిద్రలోనే మనం పోవచ్చు. నువ్వు నిద్ర మేలుకొని మృతులలో నుండి లెమ్ము, ఎందుకంటే క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. క్రీస్తుని ప్రకాశము, దేవుని ప్రకాశము మనలో ఉన్నప్పుడు మనము నీతి ప్రవర్తన గలవారమై మేల్కొంటాము తప్ప అవినీతి ప్రవర్తనను పునికి పుచ్చుకొని మనం మేల్కొనం. అవినీతి చేయాలని మనం మేల్కొనం. నీతి ప్రవర్తన గలవారమై మేల్కొనే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆ సమయం రాబోతుంది. మీరు ఆ కాలములను ఎరగాలి. ఇప్పుడు మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. మనము విశ్వాసులమే. మనకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత రక్షణ. ఆ రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. నిజానికి మనము మేల్కొంటున్నాము అంటే వెలుగుగా ఉన్నప్పుడు మేల్కొంటాం. అయితే ఈ ప్రపంచాన్ని అంతటిని దేవుడు ఆధ్యాత్మికంగా ఏమన్నాడంటే చీకటమయమని చెప్పాడు. ఒకసారి ఆ మాట చూసుకొని ముందుకెళ్దాం. యోహాను స్వార్త 3వ అధ్యాయం 19వ వచనము 20వ వచనం. వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవి అయినందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఇది సహజంగా చెప్తున్నాను. ఇంకో కొంచెం సేపు చీకటి అయితే బాగుండు అని అనిపించింది ఎప్పుడైనా? 6 గంటలకు తెల్లారిందంటే లేవలసిందే కదా. కొంచెం 7 గంటల దాకా చీకటి అయితే ఇంకో కొంచెం 7:30 వరకు చీకటిగా ఉంటే 7 గంటల దాకా పడుకుంటాయి. వెలుతురు వచ్చింది అంటే మనకు ఆ సూర్యకిరణాలు మనకు నేర్పుతున్నాయి. ఏంటంటే లేవయ్యా అని నేర్పుతుంది. చీకటి ఉంది అనుకుంటే మనకు చెప్తుంది పండుకోమని చెప్తుంది. అట్లాగే ఇది శారీరకంగా నేను చెప్పేది. ఇక్కడ మనుషులు చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే మనుషులకు నిద్ర అంటే శారీరకమైన నిద్ర కాదు. ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే నిద్రించే వ్యక్తి ఏమి తెలియదు. అట్లాగే మనం ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే నిద్రించే వ్యక్తికి ఏది అవసరం లేదు కూడా. నిద్ర సుఖమెరగదు, తెలిసిందే కదా. నిద్ర వచ్చేవాడికి ఫ్యాన్ ఉంటే ఎంత, ఏసీ ఉంటే ఎంత, ఎండలో ఉంటే ఎంత. కాబట్టి ఈ నిద్ర ఏది ఎరగదు. కాబట్టి మనము కూడా వెలుగు సంబంధంగా ఉండకుండా చీకటి సంబంధంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమి తెలుసుకోకుండా వాక్యం ఏమి నేర్చుకోకుండా ఉండడమే చీకటి సంబంధం యొక్క లక్షణాలు. వారికి సత్యం అంటే గిట్టదు, మంచి మాటలు అంటే ఇష్టం ఉండదు, చెడ్డ మాటలు బహుగా ఇష్టపడతారు. ఆ చెడ్డ మాటలు ఇష్టపడే వాళ్ళు చీకట్లో ఉన్నవారు, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు చీకట్లో ఉన్నారు. కాబట్టి ఆ చీకటిని మనం పాలతోరాలంటే మనకు వెలుగు కావాలి. వెలుగు ఉన్నప్పుడే మనము అన్నిటినీ స్పష్టంగా చూడగలుగుతాం. ఆధ్యాత్మికంగా ఈ లోకమంతా చీకటిమయంగా ఉంది. మనము వెలుగుమయంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ లోకంలోకి వెలుగు వచ్చింది, కానీ వెలుగును మనుషులు ప్రేమించలేకపోతున్నారు. కానీ విశ్వాసులు మాత్రము వెలుగు సంతానముగా ఉన్నారు. విశ్వాసులు వెలుగు సంతానం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము వెలుగు అయి ఉన్నాము, మనము చీకటి కాదు. ఈ లోకమంతా చీకటిని ప్రేమించింది, కానీ మనము వెలుగై ఉన్నాం. నిజమైన వెలుగు లోకంలో ఉండను, అది లోకమంతటి వెలిగించుండను. ఆ లోకము ఆ వెలుగులో ఉంది. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వెలుగే దేవుని వాక్యం. ఆ వెలుగులో మనం ఉన్నాం. అంటే వాక్యము ద్వారా మనం బ్రతుకుతున్నాం, వాక్యముతోనే మనం నడుస్తున్నాం. వాక్యం ఎలా చెప్తే
అలా జీవిస్తున్నాం. ఇది వెలుగులో ఉన్నవారి లక్షణము, వెలుగై ఉన్న వారి లక్షణము. మనము లోకమునకు వెలుగుగా ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మీరు వెలుగు సంబంధులు అవునట్లు. ఇప్పటిదాకా మనం చూసాం కదా, చీకటి లోకం ప్రేమించింది. మనం ఎలా ఉండాలంటే వెలుగు సంబంధుల వలె ఉండాలంట. మనము వెలుగు సంబంధుల వలె ఉండాలంటే మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. మొట్టమొదటిగా వెలుగుండగానే, అలాగే సంబంధం కావాలి, అలాగే వెలుగునందు విశ్వసించాలి. ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విధమైన వెలుగులో మనము ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు పూర్వమందు ఎలా ఉన్నారంట? చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు చూడండి, చంద్రుడిని మనం చూస్తాం కదా, చంద్రుడు ప్రకాశిస్తాడా? లేదు. మరి చంద్రుడి నుంచి వచ్చే వెలుగు ఎక్కడిది? సూర్యునిది. ఇప్పుడు మనము వెలుగు వలె ఉండాలి అంటే ఒక వెలుగు మన పైన ప్రకాశించాలి. ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనము ప్రభువునందు వెలుగై ఉన్నాం. ఇంతవరకు మనము వెలుగుగా ఉండాలి అంటే వెలుగునందు విశ్వాసం ఉంచాలి. వెలుగునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వెలుగు మన పైన మనల్ని వెలిగిస్తుంది. కాబట్టి మనం ఇతరులను వెలిగిస్తాం. ఒక కొవ్వొత్తి పైన అగ్గిపెట్ట గీసి అది వెలిగించినప్పుడు అది ఇంకొక 10 కొవ్వొత్తులను వెలిగిస్తుంది. దీన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము వెలుగైతే ఇతరులకు వెలుగును పంచుతాం, ఇతరులకు వెలుగును చూపిస్తాం, ఇతరులకు వెలుగంటే ఏంటో తెలియజేస్తాం. తెలియచేయాలి అంటే గనుక అలాగున చేయండి. పొరుగు వారిని ప్రేమించాలి, అలాగున మీరు చేయండి. ఎందుకంటే మనకు రక్షణ సమీపంగా ఉంది. మనం రక్షించబడ్డాము, రక్షణలో కంటిన్యూగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మన రక్షణ సమాప్తి అవుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక ఖండించుడి. అంధకార క్రియలు అంటే మళ్ళీ చీకటి క్రియలు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఈ అంధకార క్రియలకు మూలము సాతాను అయితే ఈ అంధకార క్రియలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు. ఎవ్వరు లేకముందు ఏదైనా మాట్లాడవచ్చు, అందరి ముందు అన్నీ మాట్లాడలేము కదా. ఎవరు లేకముందు ఏమైనా అనొచ్చు, అందరూ ఉన్నప్పుడు కూడా అనొచ్చు. కానీ మనలో మనమే అనుకోవచ్చు, బయటికి మాత్రం అనలేము. బయటికి అంటే మన మనసులో ఉన్నవి బయటికి అంటే మనము చెడ్డవారం అయిపోతాం. ఎందుకంటే నరుని యొక్క హృదయాలోచన చెడ్డది, అది అంధకార సంబంధమైనది. ఎప్పుడైతే ఆ అంధకార సంబంధమైన క్రియలు కనుక్కుంటామో మనము నిష్ఫలమవుతాం. వెలుగు సంబంధం అని మనం ఉన్నాం. కాబట్టి వెలుగును ప్రేమించే దేవుని పిల్లలుగా ఉండాలి. అందుకే 12వ వచనం, రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, ఎందుకంటే అంధకార క్రియలు మనలో ఉంటే మనం నిష్ఫలమవుతాం. కాబట్టి అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. అంధకార క్రియలు నిష్ఫలం ఉంటుంది కాబట్టి, నిష్ఫలమైనది మనకు ఎందుకు వ్యర్థమే కాబట్టి పనికొచ్చేవి ఏంటంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. ఏంటిదా తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటివి? పౌలు గారు ఇక్కడ రాయలేదు, కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఆ యుద్ధోపకరణాలు ఏంటి అక్కడ రాశాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము అక్కడ రాశాడు, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతుడగుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఇప్పుడు అంధకార క్రియలను వదిలిపెట్టాలంటే వదిలిపెట్టేసినాం. ఇప్పుడు మనకు ఆయుధాలు కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే అది కూడా దేవుడు ఇచ్చేది.
దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఆ కవచం ఎటువంటిదంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము నడుమునకు దట్టి, నీతి అనే మైమరుపు, పాదములకు సమాధాన సువార్త, విశ్వాసం అనే డాలు. డాలు అంటే తెలుసు కదా, ఇట్లా పట్టుకోలేదు కత్తి వేయకుండా. విశ్వాసం అనే డాలు. అట్లాగే రక్షణ అనే శిరస్త్రాలను, కిరీటం. రక్షణ అనేది కిరీటం. దేవుని వాక్యం అనే ఖడ్గం. ఇవన్నీ ఉండి ఖడ్గం లేదనుకోండి, శరీరానికి చంపకుండా అన్నీ ఉన్నాయి. తలకు హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉంటే తలకు ప్రమాదం జరగదు. దాన్ని శిరస్త్రాలం తెలుగులో. మైమరుపు ఉంది అంటే అంతా కూడా కవచాలు నిండున్నాయి. చేతులకు కవచాలు ఉన్నాయి, కాళ్ళకు కవచాలు ఉన్నాయి, అట్లాగే పాదాలకు చెప్పులు ఉన్నాయి. ఎక్కడ దూసినా ఏం కాదు. అట్లాగే ఎవరన్నా కత్తి ఎత్తే పట్టుకోవడానికి ఏముంది, డాల్ ఉంది అట్లా అడ్డంగా. ఇవి యుద్ధానికి సరిపోతుందా? ఒక యుద్ధం చేయడానికి సరిపోతుందా? మరొకటి ఉండాలి, కత్తి ఉండాలి. ఎప్పుడు ఎదుటోళ్ళని డిఫెన్స్ చేస్తావు, మరి నువ్వు ఇంకొని చంపాలంటే కత్తి ఉండాలి. ఈ కత్తి పక్కన తెండి పట్టుకొని పోతే ఎంతమందిని ఆపుతావు, ఎంతసేపు ఆపుతావు? అటువైపు కూడా బాగా తిట్లు ఆపుతావు, అటువైపు కూడా బాగా తిట్లు ఆపుతావు. వాడు వేసుకుంటుంటాడు, నువ్వు ఆపుకుంటూ ఉండాలి. వాడిని కూడా ఎదిరించాలంటే కత్తి ఉండాలి. ఆ కత్తి వాక్యం. ఈ కాలంలో మనకు అన్నినే కానీ వాక్యం లేదు. ఎందుకంటే వాక్యము వినడానికి సిద్ధమైన మనసు లేకపోతే ఆ కత్తి మన దగ్గర లేదు కాబట్టి మనం బలహీనం అయిపోతాం. ఎంత బలంగా ఉన్న వ్యక్తికైనా ఆయుధం లేకపోతే బలహీనుడే. ఒక పక్కన బలహీనమైన వ్యక్తి చేతిలో ఆయుధం ఉంటే వాడు బలవంతుడే. అవునా కాదా? నాకు ఎంతైనా బలం ఉండొచ్చు, కానీ కత్తి పట్టుకొని చూస్తే నాకు భయమే. ఎందుకంటే అతని దగ్గర ఆయుధం ఉంది. నాకెంతో బలం ఉన్నా కానీ కత్తి లేకపోతే నేను బలహీనున్నే కత్తి పట్టుకున్నాను చూస్తే. కాబట్టి వాక్యము అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. అటువంటి వాక్యం నేర్చుకోవాలి. అటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకున్న వారం అయితేనే రాత్రి గడిచిపోయింది, పగలు సమీపంగా ఉన్నది. రాత్రి నిద్రపోయినాము, పగలు దగ్గరికి వస్తుంది. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంతా నిద్రపోతున్నారు. పగలు రానే వచ్చింది, పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధంగా ఉన్న బుద్ధిగల కన్యకలు వెళ్ళిపోయారు. సిద్ధం లేని కన్యకల్లో నూనె లేదు కాబట్టి వాళ్ళు అక్కడనే ఉండిపోయారు. మనకు పగలు సమీపముగా ఉన్నది. అపోస్తలుడైన పౌలు కాలం నుండి అది సమీపంగా ఉన్నది. ఇంకెంతకాలం సమీపంగా ఉంటుందో తెలియదు. వచ్చినప్పుడు దేవునితో వెళ్ళే గుంపులో మనం ఉన్నామా లేదా? ఇదే కదా ప్రాబ్లం, ఇదే కదా సమస్య. ఎంతగా మనము సిద్ధపడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. వచ్చినప్పుడు నీ సిద్ధపాటు సంగతి ఏంది? పగలు సమీపంగా ఉంది, ఏ విధంగా నువ్వు సిద్ధపడుతున్నావు? ఇటువంటి కార్యాలు గడిచిన వారం మనం చెప్పుకున్న కార్యాలను పాటిస్తున్నావా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తున్నావా? ఇతరుల మీద ఆశించకుండా ఉంటానవా? దొంగతనం చేయకుండా ఉంటానవా? నరహత్య చేయకుండా ఉంటున్నావా? ఈ లక్షణాలను మనం పుణికిపుచ్చుకొని ఈ లక్షణాలను మనం ఉండి దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఎవరో చూస్తున్నారు, ఎవరో మనల్ని గమనిస్తున్నారు అనుకుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామా మనం? నువ్వు సీసీ కెమెరాల దగ్గర ఉన్నావు, నీ చర్యలు ఎట్లా ఉంటాయి? దేవుని యొక్క కనుదృష్టి మనపైన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనా పరలోకమందలి దూతలను కుమారుడైన ఎరగరు. ఆ దినం ఎవరికి తెలియదు. చిన్న లాజిక్. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానంలో ఈ కుమారుడు వచ్చేది. ఈ బుద్ధి లేనులకు తెలిస్తే వాళ్ళు కూడా నూనెలు సిద్ధం చేసుకునేవారా లేదా? చేసుకునేవారు. కానీ వాళ్ళకి తెలియదు. ఏదో సమయంలో వస్తాడు, నో ప్రాబ్లం, పొద్దున్నే లేచి నూనెలు సిద్ధం చేసుకుందాం అనుకున్నారు. కానీ పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. రాత్రి గడిచిపోయింది, పగలు వచ్చేసింది, పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. వచ్చేసరికి ఏముంది? నూనె ఉన్నవారు దేవుని రాజ్యం లోపలికి, నూనె లేని కన్యకలు
వెలుపలికి వచ్చేసారు. కాబట్టి ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలియదు. ఇదే మాట 42వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు. మత్తయి సువార్త 24:42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మరలా 44వ వచనంలో అంటున్నాడు, మీరు అనుకొనని గడియలోనే మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి. మీరు అనుకొనని గడియలో, ఇక నేను నీతిగా బ్రతుకుతున్నాను, ఇక జాలిగా శ్రమల దినాల కంటే ముందే యేసుక్రీస్తు ప్రభువు వస్తారు, శ్రమల దినాల తర్వాత వస్తాడు, అంత చక్కగా ఉన్నప్పుడు వస్తాడు, ఇక వస్తాడు, ఇక నేను బాగైన తర్వాతనే వస్తాడు, ఇక నేను ఉద్యోగం తెచ్చుకున్న తర్వాతనే వస్తాడు, నాకు డబ్బున్న తర్వాతనే వస్తాడు, లేకపోతే నా దగ్గర ఏమి లేనప్పుడే వస్తాడు అని మనము అనుకుంటే అప్పుడు కాదు. మీరు అనుకోలేని సమయంలో ఆయన వస్తాడు. అది ఎవరికి తెలియనప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు సిద్ధపడుతూ ఉండమని పౌలు నేర్పిస్తున్నాడు. సిద్ధపడుతూ ఉండమని రోమా సంఘానికి చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు సిద్ధపడుతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటావో, నీ రక్షణ పూర్తవుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనం మూలుగుచున్నాం. ఏలైనగా మనం నిరీక్షణ కలవారమై రక్షింపబడుతుంది. మనకు నిరీక్షణ ఉంది, దేవుడు వస్తాడని నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభువు వస్తాడని నిరీక్షణ ఉంది. కాబట్టి ఆ నిరీక్షణ గలవారమై మనం రక్షించబడ్డాము. కాబట్టి ఆ నిరీక్షణ ఎప్పుడు పూర్తవుతుందంటే దేవుని యొక్క రావడంలో పూర్తవుతుంది. అప్పుడు అందరూ, చనిపోయిన వారందరూ లేపబడతారు, అందరినీ మనం చూస్తాం, ఆయనను పొడిచిన వారు ఆయనను చూస్తారు. అప్పుడు మన రక్షణ సంపూర్తి అవుతుంది. అప్పటికి మనం సిద్ధంగా ఉండాలంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న వారంగా ఉండాలి. ధరించుకున్న వారంగా ఉండి కొన్ని లక్షణాలను మనం విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు ఎలా ఉండాలో తెలుసుకున్నాము, ఏదేది వదిలిపెట్టాలో ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఇది తెలుసుకొని మనము ముగించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేక, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. పగలు మనకు సమీపంగా ఉంది కనుక పగలు రాలే. పగలు అంటే వెలుగు, పగలు వచ్చిందంటే వెలుగు వచ్చినట్టే. వెలుగు ఉన్నది అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ వెలుగు నీపైన ప్రకాశిస్తుంది కాబట్టి నువ్వు ఇతరులకు వెలుగై ఉన్నావు. కాబట్టి నీవు వెలుగులో ఉన్నావని తలంచి, అంటే దేవుని కనుదృష్టి నీపైన ఉందని తలంచి ఇవన్నీ వదిలేయాలి. మొట్టమొదటిగా అల్లరితో కూడిన ఆటపాటలు. వింటున్నారా? ఈ అల్లరితో కూడిన ఆటపాటలు మన క్రైస్తవుల దగ్గర ఎక్కడ కనబడతాయి అంటే చక్కగా పెళ్ళిళ్ళలో కనబడతాయి. పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు? వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా ఈ కాలాన కొత్త కల్చర్ డీజే పెట్టాలి. డీజేలో వచ్చే పాటలు ఏంటి? మంచి పాటల, బూతు పాటలు. డీజే పాటలు పెట్టి అక్కడ డ్యాన్స్ చేయాలి, అల్లరి చేయాలి. సార్ ఇప్పుడు అల్లరి చేయాలంటే ఏం చేయాలి? అల్లరి చేయాలంటే ఏం చేయాలి? ఆ ఎగిరేటోళ్ళు అల్లరి చేయాలి. ఏం చేయాలి చెప్తలేరు. వాళ్ళకు నోట్లో కొంచెం పోవాలి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మన క్రైస్తవ కుటుంబాలే చెప్తారు. ఇటువంటివి మనకు ఉండకూడదు. అల్లరితో కూడా ఆటపాటలు అసలే ఉండకూడదు. మత్తు, ఇప్పుడు మత్తు రెండు రకాలు, తాగినా మత్తు వస్తుంది, తిన్నా మత్తు వస్తుంది. జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి. తాగడం మత్తు అంటే తాగనే కాదు, తినడం కూడా. ఒకసారి చూద్దాం, అది ఆ మాటలు చూద్దాం. సామెతలు 23వ అధ్యాయం 20వ వచనం, ద్రాక్షారసము త్రాగువారితోనైనా, మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసము చేయకుము. నువ్వు ద్రాక్షారసము అంటే మద్యపానము తాగద్దు, మాంసం ఎక్కువ తినద్దు. వారానికి 7 రోజులు ఉంటాయి, అందులో 5 రోజులు మాంసమే తింటే ఇక నువ్వు మత్తుగా ఉండకుండా ఎట్లుంటావు? ఎప్పుడు మాంసమే తినామనుకో, అది నిజానికి నీకు ఆరోగ్యం కానే కాదు.
ముఖ్యము ఆరోగ్యాన్ని కూడా నేర్పుతుంది. ఎక్కువ మాంసం తింటే మంచిది కాదు, నీ కిడ్నీలు అవి పనిచేయవు. మాంసం బాగా తింటే కిడ్నీలు పనిచేయవు తెలుసా, అవి అరిగించుకునే సామర్థ్యం తగ్గిపోయిపోతుంది శరీరానికి. మాంసం ఎక్కువ తినకూడదు, వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఎనఫ్ చాలు. ఇక ఊరికే మాంసం తిన్నంత సహవాసమే వద్దానంటున్నారు. ఇక తాగడానికి ఒక పెద్ద డబ్బే కావాలి. ఇక ఆ డబ్బకు డబ్బు ఉంటేనే వాడు పీకల్లాగా తాగుతాడు, మీరు ఎగురమనంతా ఎగురుతాడు, తెల్లందాకా ఎగురమని ఎగురుతాడు. అల్లరితో కొన్ని ఆటపాటలు మనకు వద్ద అసలే ఉండకూడదు. ఒక పెళ్లి సంబంధం కోసం నేను ఈ మధ్యలో పోయినప్పుడు నేను అన్న అబ్బాయితో, నేను చెప్పినట్టు చెప్తే నేను పెళ్లి సంబంధం చూస్తా, ఏం చేయాలి, పెళ్ళి తర్వాత డీజే అని చెప్పొద్దు, వానికి వీనికి తాగించద్దు, రాత్రంతా నువ్వు ఎగరద్దు, అట్లయినా నేను చూస్తానని చెప్పాను. మంచిది, అదే మంచిది, అదే సరి అయినది. అల్లరితో కూడిన ఆటపాటలు మనకు ఉండకూడదు. అధికంగా మాంసాహారం తినకూడదు. మాంసాహారం హెచ్చుగా తినేవారితో కూడా సహవాసం చేయకూడదు. నీకు తెలుసా తిండిపోతులు వాళ్ళతో సహవాసం చేయకు. నీకు తెలుసా తాగుబోతులు వాళ్ళతో సహవాసం చేయకు. అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. ఈరోజు అంధకార సంబంధమైన క్రియలు ఏంటో అక్కడ మనకు స్పష్టంగా పౌలు గారే మళ్ళీ బోధిస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదట. ఇది పరిశుద్ధులకు అసలు వాడి పేరు ఎత్తకూడదు తెలుసా. అల్లరి మన దగ్గర ఉండకూడదు. అల్లరి తక్కువ ఆడపాట్లు అసలే ఉండకూడదు. మనం త్రాగకూడదు, త్రాగటంతో సహవాసమే చేయకూడదు. మనం తినచ్చు కానీ అధికంగా తినే వాళ్ళని సహవాసం చేయకూడదు, మాంసాహారం ఎక్కువ తినేటంతో. నెక్స్ట్ అపవిత్రత, జారత్వము, లోభత్వము. లోభత్వం అంటే లోభి అంటే పిసినారితో అసలు అలా మనం ఉండకూడదు, అసలు వాటి పేరు ఎత్తకూడదు. ఇంకా ఏమంటున్నాడు, ఇంకా దాని ముందు కృతజ్ఞత వచనమే ఉచ్చరింపాలి. ఎలాంటి వచనం ఉండాలి మనకు? కృతజ్ఞత వచనం. కనబడగానే మనం సంపాదించుకుంటాం, వందనాలు, మీకు వందనాలు. కృతజ్ఞత వచనమే మనము సంబోధించాలి తప్ప మీరు బూతులైనను, బూతులంటే తెలుసా? బూతులంటే తెలుసా తెలియదు మనకు. మీరు బూతులైనను, ఇంకా పోకిరి మాటలైనను, సరసోక్తులైనను. ఇప్పుడు ఈ దరిద్రం ఒకటి కొత్తగా తగలడింది. ఫ్రాంక్ కాల్ అని ఒకటి వస్తుంది, ఫ్రాంక్ వీడియోస్ అని. ఏముంటే సరసోక్తులు. ఒక ముసలాడు ఒక చిన్న అమ్మాయితో అన్నాడు, కొనగా చెప్తాను కొంచెం ఇబ్బందికరంగా. ఏం పిల్ల అంటాడు. ఏంటి అవి పిల్ల? చిన్న వయసు ఆమెతో, లేకపోతే ఓ కోరి ఏంటిది? అసలు మనము సరసోక్తులనే వాడకూడదు. ఎప్పుడు పడతాడు రోడ్డు మీద పిచ్చిగా మాట్లాడుతుంటాడు కదా. పవిత్రమైన వ్యక్తికి ఉండే లక్షణం అది. మనం బూతులు వాడద్దు, పోకిరి మాటలు వాడద్దు. అంటే వెర్రి మాటలు అని ఉంది, అంటే వెర్రిలేసినాడు వాడు ఎర్రిలేసినట్టు మాట్లాడినట్టు అవి మనం మాడకూడదు. బూతులు మాడద్దు, వెర్రి మాటలు మాడద్దు, సరస్వతులు మాడద్దు, ఎవరితో పడితే వాళ్ళతో మాడద్దు. ఈ సరస్వతులు అందరితో మాట్లాడి పిచ్చిగా మాట్లాడి ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని కాకుండా నరకాన్ని తీసుకుపోతాయి. అవి ఉచ్చరింపకూడదు, అసలు ఈ మాటలే మాడకూడదు. ఇవి మీకు తగదు. వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోబి అయినా క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదాడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, అంధకార క్రియలు ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా ఉన్నాయి. మనకు పగలు సమీపంగా ఉన్నాయి, అంధకార క్రియలు ఇంత భయంకరంగా ఉన్నాయి. బూతులు, సరస్వక్తులు, పోకిరి మాటలు, వెర్రి మాటలు మాట్లాడుతూ ఉన్నవాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు, హక్కుదాడు కాదనే సంగతి మీకు తెలుసు అని ఆనాడు ఎఫెసీ సంఘానికి పౌలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు. సాధారణంగా మీ అందరికి తెలుసు అనే ముచ్చట నాకు తెలుసు.
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు విసర్జించుడి. అంధకార సంబంధమైన చీకటి క్రియలివి. అంధకార సంబంధమైన చీకటి క్రియలు అవి మనకు తగదు, అవి మనకు ఉండకూడదు, అవి మన నోట్లోకి రాకూడదు. అలవాటైపోయిందా అవి రావడం? మనం వెలుగు సంబంధుల వలె ఉండాలి. అట్లాగే మత్సరమైనను లేకుండా ఉండాలి. మత్సరం అంటే అతిగా ద్వేషించడం, తీవ్రమైన అసూయ, మత్సరం. అటువంటిది మనకు ఉండకూడదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, యాకోబు 3:14, మీ హృదయంలో సహింపవలని కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే ప్రత్యేకపడద్దు, సత్యములకు విరోధంగా బద్దమడవద్దు. వాటిని మనం ఉంచుకోవద్దు. తీవ్రమైన అసూయ, అసలు అసూయ మంచిది కాదు. తీవ్రమైన అసూయనే మత్సరం, ఎన్వి అంటారు ఇంగ్లీష్లో. అసలు అది మనం ఉండకూడదు. ఇతరులపైన అసూయ ఉండకూడదు, తీవ్రమైన అసూయ అంతకంటే ఉండకూడదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమి రాదు. ఏమి రావు కానీ ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ కనుక ఉంటాయి. తీర్పు ముందు ఇవన్నీ కూడా నీకు బయటకు వస్తాయి. నువ్వు తీవ్రమైన అసూయతో ఉన్నావా, కోపంతో ఉన్నావా? కోపపడమని పాపం చేయకన్నది, కానీ కోపం ఎక్కువైతే జరిగేది పాపమే. దుష్టత్వము, ఇవన్నీ మారివేయాలని వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పుతూ ఇంకేం నేర్పిస్తుంది? ఇప్పుడు వెలుగు క్రియలు ఏంటో మనకు తెలుసు. వెలుగు క్రియలు యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. సత్యము, నీతి, రక్షణ, వాక్యము అనే ఖడ్గం. అంధకార క్రియలు విసర్జించాలి. అవేదో మనకి ఇప్పుడు తెలుసుకున్నాము. బూతులు, అసూయ, కలహము, మత్సరము, ఇవి తెలుసుకున్నాం. ఇప్పుడు 14వ వచనంలో మెట్టుకు ఇప్పుడు ఎలా ఉండాలని, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకోవాలి. ఈ ధరించుకోవడం ఏంటి? అదేనా షర్టా ప్యాంట్ ఆయన ధరించుకోవడానికి? ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరార్చనను నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకడి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటో అక్కడ ఉంటుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్టిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొందురు. ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తునికి బాప్టిజం పొందాలి. బాప్టిజం పొందడం అంటే క్రీస్తును ఒప్పుకోవడం. క్రీస్తును ఒప్పుకోవడమే క్రీస్తును ధరించుకోవడం. అదే పౌలు అన్నాడు, మీరు క్రీస్తును ధరించుకున్న వారంగా ఉండాలి. ఎఫెసీ 4:24 వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టించబడ్డ నవీన స్వభావమును ధరించుకోవాలి. క్రీస్తునందు బాప్టిస్మం పొందాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి. ఆ నవీన స్వభావంలో అసూయ లేదు, కలహం లేదు, మత్సరం లేదు, మొత్తం ప్రేమే. ఆ నవీన స్వభావంలో యుద్ధోపకరణాలలో యుద్ధం చేయడానికి అవన్నీ ధరించుకున్నప్పుడే మనము భ్రష్ట స్వభావంపై విజయం సాధిస్తాం. అదే మనకు రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో నేర్పుతుంది. శరీరానుసారులు శరీర విషయంలో పైన మనసుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల పైన మనసుంచుతారు. ఆత్మ సంగతులే ప్రేమ, ఆత్మ సంగతులే పొరుగు అని ప్రేమించడం. శరీర సంగతులు బూతులు, కృతజ్ఞత లేకపోవడం, సరసోక్తులు, జారత్వం, వాటికి మనము దూరంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి సమీపం అవుతాం. పగలు సమీపంగా ఉంది, ఎప్పుడు తెల్లారుతుందో తెలియదు, సిద్ధంగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలవలే. దేవునట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. అందరము తల వంచుకొని దేవుణ్ణి స్తుతిద్దాం.
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే చేసి నీతోనే నడిచి నీ దరికి చేరాలని నీలాగే చేసి నీతోనే నడిచి నీ దరికి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది.